సుబ్బారాయుడు గారి సక్సెస్ స్టోరీ విందాం. సుబ్బారాయుడు గారు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? బద్దివేల దగ్గర రెడ్డిపల్లి నుంచి వచ్చాను. మన మాట భారతదేశంలో ప్రతిధ్వనించాలి. బద్దివేలు దగ్గర ఉన్న భద్రాద్రి రెడ్డిపల్లి నుంచి వచ్చారు. మరి మీకు వయసు 35 సంవత్సరాలు. మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చారు? 19/2/2026 వచ్చారు. ఫిబ్రవరి 19వ తారీఖు 2026 ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 12 సంవత్సరాల 12 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఆయన వయసు 35, భార్య వయసు ఆల్మోస్ట్ 30 ఇయర్స్. మరి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్లు ఏం చెప్పారో నాకు ఆ బాధ అంతా వెళ్ళగక్కాడు. ఏం చెప్పారు అక్కడ డాక్టర్లు నీకు? కణాలు తక్కువ ఉన్నాయి, కంప్లీట్ జీరో కూడా అయిపోయినాయి, వెరికోజీలు ఉంది, ఇంకా ఆవిడకి ఏం చెప్పారు? ఏం లేదని చెప్పారు. మరి వెరికోజీలు అజోస్పెర్మియాకి వచ్చేసారు, ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళాలని చెప్పిన సందర్భంలో ఎందుకు ఈ కణాలు చనిపోతాయి, ఏమిటి, మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆ వీడియోలు చూస్తూ మన గురించి తెలుసుకొని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు వాడారండి మందులు? 2 months సార్. 2 months వాడారు. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, డోనార్ లేదు. ఎలా తెప్పించామో నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఈ 12 ఏళ్లలో ఒక్కసారి కూడా రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ గారు ఏం చేయాలి అంటే మనము అక్కడ స్కానింగ్ తీయించుకోమన్నాం. దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోండి అని చెప్పాం. స్కానింగ్ తీయించారు. స్కానింగ్లో క్లియర్గా వచ్చింది. వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో రాలేదు, చక్కగా గర్భసంచిలో వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే చాలా దూరం కాబట్టి ఇంత దూరం రాలేరు, అక్కడే స్కాన్ చేయించుకుని మాకు చూపించండి అన్నాం. 5/6/2026. ఎక్కడండి ఇది చేసింది? కడపలో, ఆయన దగ్గరలో కడపలో, అక్కడే వాళ్ళకి నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారు. చేయించుకుంటే సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ 7 weeks జెస్టేషన్, 7 వారాలు ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని అక్కడ ఇచ్చారు. చెప్పండి సార్, అసలు ఎట్లా వచ్చిందంటారు? 12 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది? అది 2 నెలలు. ఈ 2 నెలల్లో ఏం మందులు వాడారో చెప్పండి, దాన్ని బట్టి తెలిసిపోద్ది. క్రిములకి ఎవరు వాడారు? మీరు వాడారా, మీ ఆవిడ వాడారు? ఇద్దరు వాడాము. మరి కణాల సమస్య మీకుంటే మీ ఆవిడకి ఎందుకు ఇచ్చాను మందులు? వెరికోజీలు మీకుంటే మీ ఆవిడకి ఎందుకు ఇచ్చాను మందులు? ఏమని చెప్పాను అప్పుడు? ఆ రోజు ఇలాగే కూర్చోబెట్టాను నేను. కూర్చోబెట్టి చెప్పా, ఏమండి క్రిములు ఉంటాయి, ఈ క్రిములు ఉంటే వీరే కణాలు తలలు తినేస్తాయి, తల లేకుండా చేస్తాయి, తోకలు తినేస్తాయి, తోక లేకుండా చేస్తాయి, తల తోక నాకెందుకని మొత్తం గుడ్డు సున్నా చేసేస్తాయి. కానీ డాక్టర్లు ఏమంటారు? ఇదిగో వెరికోజులు ఉంది, నీకు రాలేదు, లేదా నువ్వు సైకిల్ నొక్కావు, లేదా నువ్వు డ్రైవింగ్ చేసావు, లేదా నువ్వు సిగరెట్ తాగావు, నువ్వు మందు కొట్టావు, గుట్టకాలు వేసావు, ఆన్ప్రాగ్ నవ్వలేవు, అందుకే నీ కణాలు చచ్చాయి. నువ్వు సాఫ్ట్వేర్ అనుకో, ఒళ్ళు ల్యాప్టాప్ పెట్టావా నాన్న, ల్యాప్టాప్ పెడితే ఇంకేమన్నా ఉందిరా, వేడి కదిరా, కణాలు మాడి మసిపోతాయిరా అంటారు. నేనేం చెప్పాను? నాయన, ఇది క్రిముల వల్ల వచ్చిన గొడవ. క్రిములు వీర్య కణాలను చంపుతున్నాయి. అది ఏ క్రిమో నీకు తెలీదు, దాన్ని నువ్వు చేయలేవు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఏదో డాక్టర్ గారు గుర్తించి నా కణాల సమస్య నుంచి బయటపడతారని. మరి ఆ డాక్టర్ గారు ఏం చెప్పారు? అయ్యేం చెప్పలా. ఐవీఎఫ్ డోనారు ఆపరేషను. వెరికోజీలకేమో ఒక ఆపరేషన్ చేయాలంటారు. చేస్తే ఏంటి మేడం గారు, కణాలు పెరుగుతాయా అంటే గ్యారంటీ లేదు అంటారు. పోనీ వెరికోజీలకి ఆపరేషన్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ ఏమైనా వస్తుందంటే గ్యారంటీ లేదు అంటారు. మరి ఎందుకు చేయాలి ఆపరేషన్ అంటే చేయించుకుంటే మంచిది అంటారు. ఎవరికి మంచిది? డాక్టర్ గారికి మంచిది, డబ్బులు వస్తాయి. మరి వెరికోజీలకి నేను ఆపరేషన్ చేశానా? లేదు. కణాలు వచ్చేసి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసి 4 నెలలాగా కణాలు టెస్ట్ చేద్దాంలే అన్నా నేను. 2 నెలలు క్రిములు వాడు, 2 నెలలు హార్మోన్లు వాడయ్యా, తర్వాత చూద్దాంలే అన్నా. కానీ ఈ లోపలే నీ కణాలకు తొందర ఎక్కువ వచ్చేసి
ఎందుకంటే కణాలను ఇబ్బంది పెడుతుంది క్రిములు. ఆ క్రిములు భర్తకు ఉంటే భార్యకు కూడా అంటుకుంటాయండి. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, భర్తకి కణాల సమస్య ఉంటే, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు 0 కౌంట్తోనూ, లో కౌంట్తోనూ, లో మొటిలిటీతోనూ, మార్ఫాలజీ డిఫెక్ట్స్, మొటిలిటీ డిఫెక్ట్స్, లో కౌంట్స్తో ఉన్నవాళ్ళు, 0 కౌంట్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వినాలి. 0 కౌంట్ మొటిలిటీ డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే అది కారణము క్రిములు. ఆ క్రిములు అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పట్లేదు. అలాంటి క్రిములు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా క్రిములకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మందులు వాడాలి అని చెప్పాను. చక్కగా ఆవిడ మంచిది, భర్తతో పాటు చక్కగా టెస్ట్ చేయించుకుంది, మా ఆవిడ ఆయనతో పాటు మందులు కూడా చక్కగా వాడింది. ఇద్దరు కలిపే వాడారుగా, ఇద్దరు కలిపి వాడారు. అందుకే ఫలితాలు అంత స్పీడ్గా వచ్చాయి. ఎప్పుడైతే ఇన్నాళ్ళు ఆయన వీర్యకణాలని దాడి చేసి చంపేస్తూ ఇబ్బంది పెడుతున్న క్రిములు ఉన్నాయో అవి చచ్చాయి. ఇన్నాళ్ళు ఉన్న కణాలని చంపుకు తిన్నాయి, కరెక్టే, ఇక లేవు చంపడానికి. వీర్యకణాలు ప్రతిరోజు ఉత్పత్తి అవుతాయి. నిన్నటి వరకు ఉన్న వీర్యకణాలు చంపిన ఇవాళ వచ్చే వీర్యకణాలు చంపడానికి క్రిములు మనం చంపేస్తే వీర్యకణాలు బతికుంటాయి, చక్కగా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాయి. అదే జరిగింది, చూసారా? సో ఇక్కడ సిగరెట్లు, మందులు, గుట్కాలు, పాన్ ప్రాగులు, కైనీలు, క్లబ్బులు, పబ్బులు, లేకపోతే ల్యాప్టాప్లు వాడటం, సాఫ్ట్వేర్లు అవ్వటం, జర్నీలు చేయటం, ఇవి కాదు కారణాలు, క్రిములు. వాటి వల్లే మీకు ప్రెగ్నెన్సీ రాలి. ఇవన్నీ చేసిన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. ఇవి కాదు, ఇవి క్రిములు కారణమయ్యా అని చెప్పాము కరెక్ట్గా. అదే రకంగా జస్ట్ 2 నెలల్లోనే క్రిములకే వాడారు అంతే. ఒక టీకా వేయించుకున్నారు వచ్చిన రోజు భార్యాభర్త, నీతో పాటు మీ ఆవిడ కూడా టీకా ఇచ్చాను, అలాగే మందులు కూడా నీతో పాటు మీ ఆవిడ కూడా వాడాలన్నాను, ఇద్దరు వాడారు, క్లియర్గా అయిపోయింది కదా. ఎంత సింపుల్ అంటే జస్ట్ చదువుకు అక్కర్లేదు, రైతుని అడిగినా చెప్తాడు. పొలం లోపల పురుగు ఉంటే ఆ పురుగు విత్తనాలు తినేస్తుంది, తప్పల పుచ్చులు చేసేస్తుంది. లేదా విత్తనం లోపల పురుగు ఉంటే ఆ విత్తనాన్ని తప్పల పుచ్చులు చేసి మొక్క రాకుండా చేసేస్తుంది. మరి ఈ పురుగును తొలగించుకోకుండా విత్తనాలను మార్చి మనం పొలంలో జల్లితే, ఆల్రెడీ మన విత్తనాలను పొలంలో జల్లితే మన విత్తనం ఉన్న పురుగు అంతా పొలంలోకి వెళ్ళిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమిలో మన విత్తనాన్ని తినే పురుగు రెడీగా ఉంది. ఇప్పుడు నువ్వు వేరే విత్తనాలని తీసుకొచ్చి జల్లినా ఆ విత్తనాలు కూడా తినేస్తుంది. ఎందుకంటే అది వీర్య కణాలని, అండాలని తినే క్రిములు పాతికున్నాయి. అవి మన ఒంట్లో ఉంటే భర్తకుంటే భార్యకు అంటుకుంటాయి, భార్యకుంటే భర్తకు అంటుకుంటాయి. మీ వీర్య కణాలని, అండాలని తిన్నట్టే డోనార్ వీర్య కణాలని, డోనార్ అండాలని కూడా తినేస్తాయి. అందుకే మీకు ఐవీఎఫ్కి వెళ్ళినా, డోనార్కి వెళ్ళినా ఫలితం ఉండదు. ఐవీఎఫ్ అంటే ఏంటి? చేత్తో విత్తనం చల్లే బదులు విమానంలో నుంచి విత్తనం చల్లుతుంది. మేడం గారు 3 లక్షల చేత్తో జల్లితే ఏంటి? భూమిలోనే పడతాయి. విమానంలో జల్లితే ఏంటి? భూమిలోనే పడతాయి. ఎక్కడుంది పురుగు? భూమిలోనే ఉంది. భూమి అంటే గర్భసంచి, విత్తనం అంటే వీర్యకణము, అండము. మరి విత్తనాల్లో పురుగున్నా, ఆ గర్భసంచిలో పురుగున్నా, దీంట్లో ఉన్న దానికి అంటుకుంటుంది, దాంట్లో ఉన్న దీనికి అంటుకుంటుంది, మొత్తం ఇద్దరికి కలిపేసి ఉంటాయి. అవి నువ్వు ఎన్ని పక్క నుంచి తీసుకొచ్చినా చేయబరి ఆ ఐవీఎఫ్ పేరుతో నువ్వు తీసుకెళ్ళి ఆ కణాల్ని, డోనార్ పేరుతో తీసుకెళ్ళి ఆ కణాల్ని ఎక్కడ పెడతావు? గర్భసంచిలోనే పెడతావు. ఎక్కడుంది పురుగు? గర్భసంచిలోనుంది. అది భర్త నుంచి అంటుకుందా లేదా భార్యకే ఉందా అనేది అనవసరం. ఎలా వస్తుంది డాక్టర్ గారు ఈ పురుగు? నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా వచ్చి మన కణాలని, అండాలని డ్యామేజ్ చేసి మన బిడ్డని మనకు రాకుండా చేస్తుంది. వచ్చిన బిడ్డని అబార్షన్ చేస్తుంది, అవకరాలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మీకు అబార్షన్లు అవుతున్నాయి అంటే క్రిములు ఉన్నాయని గుర్తుపెట్టుకో. మీకు అవకరాలు వస్తున్నాయి అంటే క్రిములు ఉన్నాయని గుర్తుపెట్టుకో. నీకు అసలు ప్రెగ్నెన్సీయే రావడం లేదు, క్రిములు ఉన్నాయని గుర్తుపెట్టుకో. నీ ట్యూబ్ మూసుకుపోయింది, వెంట్రుకంత ట్యూబ్లోకి క్రిమి చేరి, పొక్కొచ్చి, గెడ్డొచ్చి ట్యూబ్ మూసేసిందని గుర్తుపెట్టుకో. నీకు ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్, పాలిప్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ వచ్చింది అంటే క్రిమి వచ్చేసిందని గుర్తుపెట్టుకో. ఆ క్రిమి వల్ల వచ్చిన చీముగడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. కాబట్టి నువ్వు క్రిములు, హార్మోన్లు అనే కాన్సెప్టు మనం ఇక్కడ ఫస్ట్ టైం. హార్మోన్లు అందరూ చూస్తారు 4, 5 కాదు, 18 హార్మోన్లు చెక్ చేస్తున్నాం మనం.
క్రిములు అయితే ఎవరు చెక్ చేయట్లేదు, కానీ మనం 25 రకాల క్రిములకు టెస్ట్ చేయడం, భర్త ఒంట్లో ఉన్న భార్యకు మందులు పెట్టి, భార్య ఒంట్లో ఉన్న భర్త మందులు పెట్టి, ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేయడంతో చక్కగా కడిగిన ముత్యాల్లాగా తయారవుతున్నారు. హాయిగా కణాలు బాగుపడుతున్నాయి, అండాలు బాగుపడుతున్నాయి, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంకేంటి, బిడ్డకి అడ్డమేముంది, చక్కగా బిడ్డ వచ్చేస్తుంది. అలాగే జరిగింది కదా. అలాగే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుబ్బారాయుడు గారు, సావిత్రి గారు, పి సుబ్బారాయుడు, పి సావిత్రి భద్రాద్రి నుంచి వచ్చారు. వారు చక్కగా మన ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీ పొందారు 2 నెలల్లో. 0 కౌంట్ ఉన్నా, వెరికోజీలు ఉన్నా, ఆపరేషన్ అక్కర్లేదు, ఐవీఎఫ్ డోనార్లు అక్కర్లేదని కొన్ని వేల మంది మన దగ్గర ప్రూవ్ చేశాం. ఇవాళ మీరు కూడా సక్సెస్ స్టోరీలోకి వెళ్ళారు. 0 టు హీరోకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెట్టారు. ఎన్ని బాధలు పడి ఉంటావో, 12 ఏళ్ల నుంచి ఎంత నరకం అనిపించుంటావో. ఆడవాళ్ళు కనీసం ఏడవచ్చు, మగవాళ్ళకి ఏడుపు కూడా ప్రాబ్లమే, ఏడవడానికి కూడా కష్టమే. ఏడరా నువ్వు మగోడు ఏంటి కూడా ఏడుతున్నావు ఏడరా అంటాడు, ఏడవడానికి కూడా లేదు. కానీ ఈరోజు భగవంతుడు నిన్ను మెచ్చాడు, అందుకే దారి చూపించాడు. ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.